ఒంగోలు మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారిన తర్వాత మొట్టమొదటి నగరపాలక సంస్థకి మేయర్గా గంగాడ సుజాత గారు బాధ్యతలు నిర్వహించారు. రేపు 17వ తారీఖు తోటి మేయర్గా బాధ్యతలు ముగించుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల కాలంలో ఒంగోలు నగరపాలక సంస్థలో ఏ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి ఒంగోలు నగరపాలక సంస్థ ఫస్ట్ మేయర్ మీరు, దానికి మీకు మా ఛానల్ తరపున కృతజ్ఞతలు. మీరు మేయర్గా బాధ్యతలు తీసుకోకముందు, ఒంగోలు నగరపాలక సంస్థకి బాధ్యతలు తీసుకోకముందు నేను మేయర్ అయితే నేను ఇది చేయాలి, ఒంగోలు నగరానికి ఈ కార్పొరేషన్ పరిధిలో నా పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా నేను ఇది చేయాలి అని మీరు ఏమన్నా అనుకున్నారా? ఖచ్చితంగా అనుకోకుండా అనుకుంటాం. ఏమనుకున్నారు మీరు? ఏమనుకున్నానంటే ఫస్ట్ శానిటేషన్ మెరుగుపరచాలనుకున్నాను. ఎందుకంటే నా యాంబిషను మనకి నేను ఎక్కువగా సిటీస్లో చదువుకోవడం, సిటీస్లో తిరగడం వలన అక్కడ ఉండే క్లీనినెస్ నాకు ఎక్కువ ఇష్టం. కాబట్టి నేను మేయర్ అయితే ఫస్ట్ ప్లాస్టిక్ని నిషేధించాలి పూర్తి స్థాయిలో. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది నా యాంబిషన్ ఫస్ట్. దానికి కానీ శానిటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి శానిటేషన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని నేను అనుకున్నాను. అలాగనే 10 మంది కూడా చెప్పుకునే విధంగా ఇప్పుడు డైలీ మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి కానివ్వండి. అలాగనే మనకిప్పుడు మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారు ఇప్పుడు రోడ్స్ వైడనింగ్ కానివ్వండి, పెద్ద డ్రైన్లు కానివ్వండి, ఇవన్నీ నా మనసులో ఉండే కోరికలు. అందువలన ఇప్పుడు మనకి ట్రంక్ రోడ్డు ఉంది చూసారా, ట్రంక్ రోడ్ని విస్తరణ చేసే కార్యక్రమం కూడా నేను మేయర్ అయిన తర్వాత గత గవర్నమెంట్లో ఉండేటప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి టైంలోనూ కూడా అది రోడ్డు విస్తరణ చేయాలనేది ప్రపోజల్ కూడా మేము పెట్టున్నాం. అయితే తర్వాత పరిణామాలు మీకు తెలుసు, అక్కడ ఎవరన్నా ఏదైనా వద్దు అని కనుక ముందుకు వచ్చినట్లయితే ఆయన ఆపేసేవాళ్ళు, అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అని. అందువల్ల అది ఆగిపోయింది. కానీ నేను పార్టీ మారిన తర్వాత మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారు నేను ఏదైతే ఇది రంగారెడ్డి చెరువు కానివ్వండి, అలాగనే ట్రంక్ రోడ్డు కానివ్వండి, అలాగే ఈ రోడ్డు కంప్లీట్గా వైడనింగ్ చేయాలి, గ్రీనరీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ నాకుండే కోరికలు. శానిటేషన్ ఆయన డే 1 నుంచి శానిటేషన్ మీద యుద్ధమే చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఒక పేపర్ ఉండకూడదు, ఒక చెత్త ఉండకూడదు, ఎవరు ఎక్కడ ఉండే వస్తువు అక్కడ ఉండాలనేది ఆయన మొదటి నుంచి అనడం, నేను మేరైనప్పటి నుంచి నేను చెప్పడం. కాకపోతే మనం ఎవరికన్నా ఒక క్లీన్నెస్ దగ్గర కాంప్రమైజ్ కాకూడదు యాక్చువల్గా, ఎందుకంటే అందరూ సహకరించాలి. ఈ శానిటేషన్ సిబ్బంది ఎవరైనా మానేసినా, సరిగా పని చేయలేకపోయినా, ఏదైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటప్పుడు దాన్ని అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి యాక్సెప్ట్ చేయాలి. అట్లా చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మనోడే వదిలేసేయండి అనే క్రమంలో చాలా వరకు శానిటేషన్ని మెరుగుపరచలేకపోయాము. కానీ ఇప్పుడైతే మనకి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్స్ ఒకటి వచ్చినాయండి. అంతేకాకుండా ప్రతి 3వ శనివారం కూడా ఏదో ఒక థీమ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, దాని మీద మనము ప్రతి 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఏదో ఒక థీమ్ తీసుకొని మెయిన్గా క్లీన్నెస్ మీదనో, ప్లాస్టిక్ మీదనో, అలాగే రకరకాలుగా థీమ్స్ తీసుకొని ఆఫీసులు శుభ్రంగా ఉండాలని అలా తీసుకొని చేస్తున్నాము. అయితే ఇంకా మెరుగుపరచాలి. ఇప్పుడు మీరు గత మేయర్గా మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇంచుమించుగా 2.5 సంవత్సరం పాటు మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. ఆ తర్వాత మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా మీరు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఉన్నారు. ఎట్లా ఉంది మీకు ఆ రెండింటికి వేరియేషన్? అంటే ప్రభుత్వాలు అంటే అండి, ఇప్పుడు నగరపాలక సంస్థ ఇది సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ అండి. అంటే మా డబ్బులు, మా జీతాలు మేము, మాకు వచ్చినటువంటి రెవెన్యూ మున్సిపాలిటీ ఖర్చు పెట్టుకోవడం ఇదంతా ఉంటుంది. ఇది కాకుండా ఎమ్మెల్యేస్ ఏదన్నా మనకి స్పెషల్ ఫండ్ తీసుకొస్తే ఆ ఫండ్ ద్వారా ఏమైనా డెవలప్ చేయాలి. 15th ఫైనాన్స్ కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానివ్వండి, లోకల్ బాడీస్ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, స్పెషల్ ఫండ్స్ అనేది ఎన్క్యాప్, గ్రీనరీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటివి ఎండ్ టు ఎండ్ రోడ్స్కో, డ్రైన్లకో ఇలా రకరకాల ఫండ్స్ రావాలి అని అంటే లోకల్ బాడీ ఉండాలి. లోకల్ బాడీస్ ఉంటేనే మనకు ఫండ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఫండ్స్ అన్నీ కూడా బాడీస్ వల్ల వచ్చిన ఫండ్స్ కాబట్టి మనం కంపల్సరీగా ఏదైతే ఇంపార్టెన్స్ అనుకుంటున్నామో మెయిన్గా డ్రైన్లకి, రోడ్లకి ఇస్తారు, క్లీనింగ్కి, గ్రీనరీ డెవలప్మెంట్కి, వీటికి ఎక్కువగా ఫండ్స్ మనకు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఈ ఫండ్స్ రావాలి అని అంటే బాడీ ఉండాలండి. కాబట్టి ఇది మనకి అడ్మినిస్ట్రేషన్ అంటే సెపరేట్ అడ్మినిస్ట్రేషన్.
ఇది కాకుండా ఎమ్మెల్యేస్ సీఎం గౌరవ సీఎం గారి ద్వారా ఏదన్నా మనకి నగరపాలక సంస్థకి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయాలనేది ఆయన అంబిషన్. దానికి కంపల్సరీగా ఫండ్ తేవాలి. అలాగనే వాటర్ అందరికీ వాటర్ ఇవ్వాలనేది, డ్రింకింగ్ వాటర్, డైలీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది ఆయన అంబిషన్, నా అంబిషన్ కూడా. కాబట్టి దానికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో పాటు లాస్ట్ టైం మీకు తెలుసు అమృత 1 ఇచ్చేటప్పుడు, అమృత ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మనకి మున్సిపాలిటీకి ఒక 60 కోట్లు భారం పడింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే 60 కోట్లు మనం తీర్చే పరిస్థితి కాదు, మన రెవెన్యూ 100 కోట్లు. 100 కోట్ల రెవెన్యూలో మనం ఇంకా 60 కోట్లు మనం ఇందులో అప్పు తీసామంటే, దానికి వడ్డీలు కట్టామంటే, ఇంకా మిగతా రెవెన్యూ మన శాలరీస్ ఏమవ్వాలి, అలాగే కరెంట్ బిల్స్ కానివ్వండి, వడ్డీలు కానివ్వండి, మెయింటెనెన్స్ అంతా ఎలా వస్తుంది, సరిపోదు. కాబట్టి అందుకని గవర్నమెంట్ నుంచే మనకి మున్సిపాలిటీ మీద ఏ రకమైన భారం పడకుండా ఉండడం కోసమని మన ఎమ్మెల్యే గారు కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగనే మనకి త్వరలోనే ఇప్పుడు వాటర్ది కూడా అయిపోయింది, టెండర్ కూడా అయిపోయింది. ఇంకా త్వరలో మొదలు పెట్టాలి. యాక్చువల్గా లాస్ట్ వీక్లో అంటే మనకి అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే అప్పుడే చేస్తారని చెప్పేసి అన్నారు. మేబీ ఈ నెలలో లాస్ట్ వీక్లోపు అది మొదలు పెడతారని. ఇలాంటివి ఏదన్నా ఉండేటప్పుడు అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తారు. యాజ్ ఏ మేయర్గా ఈ 5 సంవత్సరాలు మీరు సాటిస్ఫై అయ్యారా? నన్ను మేయర్గా నిలబెట్టారు అని సాటిస్ఫై అయ్యారా? లేకపోతే నా మీద రాజకీయ ఒత్తిళ్ళు, నా పనులను సక్రంగా చేసుకునేలేకపోయారు? యాజ్ ఎ మేయర్గా మీకంటూ ఒక ఎయిము, మీకంటూ కోరికలు, ఈ విధంగా చేయాలి, నగరపాలక సంస్థ పరిధిలో ఈ విధంగా నేను డెవలప్మెంట్ చేయాలని మీరు అనుకుంటే దానికి రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా వచ్చి కొంచెం మీరు బెండ్ అవ్వాల్సి వచ్చిందా? లేకపోతే మీ పని మీరు ప్రశాంతంగా చేసుకోగలిగారా? ఇప్పుడు మనము ప్రభుత్వంలో ఉండేటప్పుడండి, ఏదైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, మనల్ని ఒకళ్ళు నియమించేటప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళకి కూడా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకి ఏమేం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని అంబిషన్స్ ఉంటాయి. అలాగనే ఇప్పుడు ఎమ్మెల్యే గారు దామచర్ల గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన లాస్ట్ 14-19లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాడీ లేదు కాబట్టి మొత్తం అంతా హోల్ అండ్ సోల్గా ఆయనే చేశారండి. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ డివిజన్కి వెళ్ళినా, ఏ డివిజన్లో ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని డ్రైన్లు ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అని తెలుసు. కాబట్టి నన్నేం అడగాల్సిన పని ఏం లేదండి. ఆయనకి ఒక డివిజన్లో నాయకులు ఎవరో వచ్చినప్పుడు మాకు ఇలా రోడ్లు వేయండి నాకు తెలుసు ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ నేనున్నాను, నా డివిజన్ పని చేయాలంటే నేను చెప్పే పని కన్నా ఆయనకి ఇంపార్టెంట్ పని ఒకటి ఉంటుంది. కాబట్టి ఇదైతే ఇంకా మంచి పేరు వస్తుంది అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా నేను కూడా ఆయన చెప్పిన మాటే వినాలి. ఎందుకంటే ఇప్పుడు నాకన్నా మెరుగ్గా ఆలోచిస్తారనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు నగరంలో మేము 50 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ఆయనకి మాకన్నా ఎక్కువ అవగాహన ఉంది. మేము కొత్తగా డివిజన్లోకి వచ్చిన వాళ్ళము, కొత్తగా కార్పొరేటర్లు అయిన వాళ్ళమే. కానీ ఆయన నాకన్నా ముందు సీనియరు, పాలనా విషయంలో వచ్చారు, చేసుకున్నారు. కాబట్టి ఆయనకి అన్నిటి మీద 5 ఏళ్ళ గ్యాప్ వచ్చినా కూడా ఏం మర్చిపోలేదండి. ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలి, ఆ రెండింటి మీద ఆయనకి గట్టిగా స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి అలాగా ఇప్పుడు 15th ఫైనాన్స్ కానివ్వండి, ఎన్కాపీ కానివ్వండి, అలాగనే మనకి ఒనుడా ఫండ్స్ కానివ్వండి, ఈ ఫండ్స్ అన్నీ వచ్చేటప్పుడు వెంటనే ఆయన మైండ్లోనే అప్పుడే రాసి పెట్టేస్తున్నారు. ఈ ఫండ్ వస్తే ఈ పని చేయాలి, ఈ ఫండ్ వస్తే ఈ రోడ్డు కేటాయించాలి అని చెప్పేస్తున్నారు. ఆయన ముందే అవగాహన ఉంది. అందువల్ల ఇంకా నా దాకా ఇంక వచ్చేది లేదు, నేను చెప్పేది లేదు. మీరు శంకుస్థాపనకి ఓపెనింగ్ పోతే ఫోటోలు దిగడం అంతే అంతే. ఇంకా అధికారులు కూర్చోబెట్టుకుంటున్నారు, మొత్తానికి అన్ని చెప్పేస్తున్నారు. ఇంకా నన్ను కూడా పిలుస్తారు, పిలిచినప్పుడు దీనికి ఇది పెడుతున్నాం అని చెప్పారు. ఇప్పుడు నాకన్నా అది మెరుగుగా ఉండేటప్పుడు నేను ఆయనకి ఓటేయాలి కదా. డెవలప్మెంట్ జరిగేటప్పుడు మంచిదే కదా, ఎవరైనా ఇబ్బంది ఏం లేదు దాంట్లో. కాబట్టి అది మెరుగైన ఆలోచన. ఇప్పుడు జనరల్గా లాస్ట్ టైం ఏం చేసేవాళ్ళమంటే ఒక 5-6 కోట్లు వచ్చినాయి అనుకోండి, అన్ని డివిజన్లకి కొంచెం కేటాయించేవాళ్ళం. ఎందుకంటే అందరూ కార్పొరేటర్లు అందరూ వాళ్ళు కూడా ఏదో పేరు తెచ్చుకోవడానికి డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి అండి. కానీ మన ఎమ్మెల్యే గారు అలా కాదండి, ప్రయారిటీ ప్రకారం ఏది ఇంపార్టెంట్. ఒకటి మనకి ఇది అయిపోతే దీని పని ఇంకా అయిపోయింది కదా, 1 to 1 చేసుకుంటూ పోదాము. అక్కడ కొద్దిగా పెడితే కనబడేది కాదు, తెలిసేది కాదు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మన కమపాలెం రోడ్డు అండి, అది ఎప్పటి నుంచో పెండింగ్ రోడ్డు. అది ఇప్పుడు 4 కోట్లు మనకు ఫండ్ వచ్చింది, 4 కోట్లు దానికే పెట్టారు.
అది కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ అయిపోయింది. ఇక అలాగనే ఇప్పుడు మన చెరుకుంపాలెం డ్రైనేజీ, చెరుకుపాలెం డ్రైనేజే కాదండి, ఇప్పుడు సారీ మామిడిపాలెం కాదు, ఇక్కడ రిమ్స్ పక్కన రోడ్ అండి. అది చాలా ఎప్పటి నుంచో లీకులు, డ్రైన్లు అంటే వాటర్ పైప్ లైన్. భాగ్యనగర్ ఎప్పటి నుంచో లీకులు అవి. ఆ లీకులన్నీ చేయించారు. అదొక 4 కోట్లు అయినాయి దానికి. అది కొత్త పైప్ లైన్ వేయించారు. 4 కోట్లు ఫండ్ వచ్చిందంటే కంప్లీట్గా దానికే. ఇప్పుడు దానికి రోడ్డు ఒక 2 కోట్లు ఒకే రోడ్డు పెట్టారు. ఇంకొక 2 కోట్లు పెడితే రోడ్డు పూర్తి అయిపోయింది. అటు పక్కన ఏంటి అది రెడ్డి హాస్టల్ దగ్గర అండి, మామిడిపాలెం చెరువు దగ్గర. అవన్నీ ఎప్పటి నుంచి పెండింగ్ వర్క్లు అవి. మనం 10 లక్షలు 20 లక్షలు చోట పెట్టామనుకోండి, అది కనబడితే పూర్తి కాదు. అదే ₹1 కోటి అయిన ఒక డ్రైన్కి అది పెట్టేద్దాం, అది కంప్లీట్ అయిపోయింది ఫుల్ ప్లెజ్డ్గా. లేదంటే 4 కోట్లైనా 3 కోట్లైనా వచ్చింది దానికి ఒకదానికి పెడితే ఏదైనా ఒకటన్నా పూర్తయింది అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఆ విషయం మీద ప్రతి ఏరియాలోనూ కూడా చాలా అవగాహన ఉందండి. అయితే మా లెక్క ప్రకారంగా, ఆయన లెక్క ప్రకారంగా కూడా ఒక 100 కోట్లు కనుక వస్తే కొంతవరకునైనా సరే గవర్నమెంట్ నుంచి ఫండ్ కనుక ఒక 100 కోట్లు తేగలిగితే కొంతవరకు చేశారు అనిపించుకుంటామని ఆశ. పాపం దానికోసమే ఈ సీఎం గారిని ప్రతి వారం కలుస్తున్నారు నాకు తెలిసి. కలిసినప్పుడు అంతా మాకు ఇంత డబ్బులు కావాలి, ఇంత డెవలప్మెంట్ పెండింగ్లో ఉంది, వర్కులు పెండింగ్లో ఉంది అడుగుతూనే ఉన్నారు. అయితే నేనుండగానే ఎలాగైనా సరే అంటే ఆయన చాలా గట్టోడు నాకు తెలుసు. జనార్దన్ గారు అడిగితే ఖచ్చితంగా సీఎం గారు ఇస్తారు. బాబు గారు నేనున్న టైంలో అవి కూడా ఓపెనింగ్లు శంకుస్థాపనలు అట్లీస్ట్ శంకుస్థాపనలు అన్నా చేస్తానేమో అని చిన్న ఆశపడ్డాను. అంటే ఇవన్నీ గతంలో చేసిన పనులకి శంకుస్థాపనలు కాదండి, వర్క్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు కదా. కొన్ని మాత్రం ఉన్నాయండి. ఇప్పుడు మీకు 50 డివిజన్లు ఉన్నాయి కదా మేడం. 50 డివిజన్లు కార్పొరేటర్లతో ఎలా ఉంది మీకు సంబంధాలు? అందరూ అంతా బాగుంటారు మీతోటి? ఎందుకు బాగోరండి, ఎందుకంటే అందరూ కలిసి. గ్రూపులు ఏమి లేవా? మాకేం గ్రూపులు గ్రూపులు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఏం పనులు కోసం అనేసి గ్రూపులు ఉండాలి? అందరూ ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నారు కదా. అదివరకు ఏమన్నా గ్రూపులు ఉండేయేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఎవరికి ఏం కావాలి అడుగుతారు, డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు, అక్కడ డిస్కషన్ అంతా. మొన్న వాకౌట్ కూడా చేస్తారు, మీరు లేరు కదా రోజు. నేను లా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. అదంటే వాకౌట్ చేశారంటే ఇప్పుడు ఏదన్నా ఒక విషయం అడగడానికే కదండి వేదిక కౌన్సిల్ అనేది. అడిగేదానికి వాకౌట్ చేశారంటే అక్కడ ఏం జరిగిందో అది మీకు తెలియాలి. నేనైతే లేను కదా ఆ రోజు, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను కాబట్టి అక్కడ పూర్తి వివరాలు అయితే నేనేం కానీ తెలుసుకోలేదు. తర్వాత కొంచెం ఎంపీసీగా ఉన్నాను, మా ఓపెనింగ్లో కానీ అంటే ఇంక ఏమేమి పనులు చేయాలనే విషయాల మీద నేను ఉన్నాను. ఇప్పుడు కౌన్సిల్ అనేది డివిజన్స్లో కార్పొరేటర్లు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేయలేదు, ఏం పెండింగ్లో ఉన్నది, ఏం కావాలనుకుంటున్నారు అడగడానికి వేదిక. కాబట్టి అక్కడ ఏం జరిగినా కూడా ప్రజల కోసం మాట్లాడుతుంది తప్ప ఎవరి పర్సనల్ విషయాలు అయితే కాదు కదా. కాబట్టి దాన్ని గట్టిగా ఇప్పుడు అసెంబ్లీ ఉందండి, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటే అది వేదిక, ప్రజాప్రతినిధులుగా వాళ్ళ బాధ్యత అది. ఇప్పుడు మీరు మేయర్గా ఉండి ఈ వయసులో మీరు ఇప్పుడు లా చదువుతున్నారా? లా చదువుకోవడానికి వయసుతో సంబంధం ఏముంటుంది? ఇప్పుడు మీరు లాయరా? నెక్స్ట్ లాయర్గా చూడాలా మేము అంటున్నాం. లాయర్గా చూడడం ఇప్పుడు లా చదువుకుంటే తప్పేమి కాదు కదా. అట్లా కాదు మేడం, రాజకీయ నాయకులకి చట్టం కూడా తెలియాలి ఫస్ట్. అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడడానికి అవకాశం కాదండి. అవగాహనతో కూడిన మాటలు కనుక చెప్తే ప్రజలు కూడా హర్షిస్తారు. కాబట్టి చట్టం కనుక మనకు తెలిసినట్లయితే చట్టపరంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, ఒకవేళ విరుద్ధంగా ఏదైనా జరిగిన అడగడానికి బాగుంటుంది. కాబట్టి లా అనేది, అందుకని నేను చదివింది MA BEd, అది లా చదివితే ఇంకా దానికి మెరుగైన నాలెడ్జ్ వస్తుంది కదా. నేనంటే ఇప్పుడు మేయర్ గంగాడు సుజాత వయసుకి అయితే సంబంధం లేదండి, ఏ వయసులోనైనా చదువుకోవచ్చు. లాయర్ సుజాతగా చూడాలి మేము. లాయర్ సుజాత రేపొద్దున్న మా ఎమ్మెల్యే గారు, మా కూటమి ప్రభుత్వం పెద్దలు నా మీద అభిమానం చూపించి కాదు ఎమ్మెల్యేగా అదే దేనికైనా సరే నా మీద నమ్మకం చూపిస్తే ఎమ్మెల్యే కావచ్చు, రేపు నామినేటెడ్ పదవుల్లో ఇవ్వచ్చు, ఇంకా ఏదన్నా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఉన్నాయి కదండి, పదవులు చాలా ఉన్నాయి. ఈ 2 రోజులు మొన్న అవిశ అధికారులు వచ్చి బాగా దాడులు చేస్తున్నారు మున్సిపాలిటీ మీద. టౌన్ ప్లానింగ్ అధికారులు లావాదేవీలు లక్షల్లో ఫోన్పేలు, గూగుల్ పేలు, ఇవన్నీ మీ దృష్టికి రాలేదా? అంతకుముందు ఎవరైనా మీ కంప్లైంట్లు ఏమి ఇవ్వలేదా మేడం? నాకు ఏ కంప్లైంట్లు ఇచ్చినా నేను ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారు చెప్తానండి, అలాగే కమిషనర్కి చెప్తాను, సెక్షన్ హెడ్స్కి చెప్తాను.
అరే అబ్బాయి జాగ్రత్త, మీ మీద ఏదన్నా నేనున్న టైం వరకు మాత్రం ఇక్కడికి ఏ దాడులు జరగకూడదు, ఆ విధంగా మీరు సక్రంగా పని చేసుకోండి. మేము ఈ విధుల్లో నేను ఎందుకంటే ఎవరి విషయాలు నేను జోక్యం చేసుకోను. నేను చట్టపరంగా చేయాలంటే మనకు కంప్లైంట్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. అది మీరు ఒక్కరని కాదు, యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో ఇక్కడ కూడా దాడులు చేశారు. దాంట్లో మీ వాళ్ళు ఫోన్ పేలు, గూగుల్ పేలు లావాదేవీలు ఎక్కువ మొత్తంలో ఉండేసరికి దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఎవరు తప్పు అయితే చట్టం ఎవరికి చుట్టమైతే కాదు, అందరినీ కూడా శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, మాట్లాడడానికో కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల గురించి అయితే నాకైతే ఏ అవగాహన లేదండి. ఎవరైనా సరే తప్పుగా పనిచేసేటప్పుడు మేము కూడా స్వాగతిస్తాం, అందులో తప్పేం లేదు. ఇప్పుడు మీరు మేయర్గా సాటిస్ఫైడా? అంటే మేయర్ అంటే ఇంకా కొంచెం టైం ఉంటే, అదే నేను చెప్పాను కదా, అండర్ గ్రౌండ్ డ్రైను, అలాగే రోజు ఇంటింటికి వాటర్ అనుకునేది, అలాగే మాకు కొంచెం పెద్ద రోడ్స్ ఇంకా పూర్తి చేయలేదు. అంటే ట్రంక్ రోడ్ ఒకటి, మేము 15th ఫైనాన్స్లో ఎప్పుడో 5-6 నెలల క్రితమే ఇక్కడ మెయిన్ రోడ్లు పాత మార్కెట్ దగ్గర ఇదంతా క్లీన్ చేయాలని, అలాగే కొత్తపట్నం రోడ్డు అంతా కొంచెం అట్లీస్ట్ స్టార్ట్ చేసినట్టయితే బాగుండేది అని. అయితే ఈ రంగారావు చెరువు దగ్గర మీరు చూసే ఉంటారు, అది బాగా వెడల్పు చేసాము. అలాగే మాది చెరుకుపాలెం కూడా అండి, రంగారావు చెరువు రోడ్డు ఎలాగైతే ఇప్పుడు వెడల్పు చేస్తే, అంటే రోడ్డు డ్రైను కొంచెం చేసి కట్టి అది కొద్దిగా ఏంటిది గోడ కట్టేటప్పుడు ఎలాగైతే బాగుందో ప్రహరీ కట్టేటప్పుడు, అలా మా చెరుకుపాలెం కూడా అంత బాగా కట్టామండి. కాబట్టి మాకేంటంటే చేస్తూ ఉండి ఓపెనింగ్లకి వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మన టైంలో ఇంత చేసాం కదా అని చెప్పేసి. అయితే ఇంకా చేయాల్సినది చాలా ఉంది కదా, అవి కూడా అట్లీస్ట్ శంకుస్థాపనలు అన్నాం. నాకు మెయిన్ ఏంటంటే మా ఆఫీస్ బిల్డింగ్ కట్టాలనేది. మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ చాలా పాతదైపోయింది, అది కట్టాలనేది నా అంబిషను. 3 years నుంచి నేను పోరాడుతున్నాను. అవి రకరకాల కారణాలు వెనకపోయింది. ఇప్పుడైనా సరే పర్మిషను ఇక్కడ మనకి కలెక్టర్ గారు కనుక CDMA గారికి లెటర్ ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళేమో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేస్తానని చెప్పేసి అన్నారు. నాకు బిల్డింగ్ ఒకటి కట్టలేకపోయినా అదొక బాధగా ఉంది. ఇంకా నేను చేయాల్సిన పనులు అయితే చాలానే ఉన్నాయి, చేయలేకపోయాను. పార్కులు కూడా బాగా డెవలప్ చేయాలండి, ఎందుకంటే మనకి ఒంగోలు అనేది చాలా ఇప్పుడు 75% 80% దాకా పార్కులన్నీ నీట్గానే అయి ఉన్నాయి కదా ప్రస్తుతానికి. అంటే పార్కులు అయినాయి, కాకపోతే వాటి ఇంకా ప్లాంటేషన్ అంతా చేయాలి, ఇంకా కొంచెంగా కూర్చోడానికి బల్లలు అనేది, అలాగే వాకింగ్ ట్రాక్స్. ఒక పార్కు డెవలప్ చేయాలంటే పెద్ద పార్కులు అయితే 2-3 కోట్లే కావాలి, చిన్న పార్కులు అంటే ₹1 కోటి అవసరం అవుతుంది. అలాగనే మనం బ్యూటిఫికేషన్ మీద ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. బ్యూటిఫికేషన్ ఎవరైనా మన ఊరికి వచ్చారంటే ఇది ఒంగోలా ఇంకేమైనా పెద్ద సిటీకి వెళ్ళామా అన్నట్టుగా ఉండాలంటే ఈ లైటింగు, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ ఇన్ని మీదనే మెయిన్గా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది రోడ్లు పెద్దగా రోడ్లు వెడల్పు చేసి, అలాగనే మెయిన్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ బండ్లు ఉంటాయి చూడండి, టిఫిన్ బండ్లు కానీ అలా అవి రోడ్ల మీద డ్రైన్ మీద ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారండి. అలా కాకుండా దానికి ఒక ప్లేసు పెట్టడం కోసమని స్మార్ట్ స్ట్రీట్ అని ఒకటి పెట్టామండి, నెల్లూరులో పెట్టారంట. అది కూడా మనకి ఏర్పాటు చేస్తున్నారు. అది ఓపెనింగ్ ఇవన్నీ చేసేస్తే నా చేతుల మీదుగా సరే నేను చేశాను అని అనిపించుకోవడానికే ఉంటుంది. అంటే పనులన్నీ చాలా మిగిలినవి, చాలా పెండింగ్ ఉన్నది. ఏ రాజకీయ నాయకుడికి కూడా అవకాశం ఉన్న తర్వాత ఇంకా అయిపోయింది అని అనడానికి ఎప్పుడు ఉండదండి. ఎక్స్టెన్షన్ అవుతుంది మన ఒంగోలు, కాకపోతే రోజు రోజుకి ఎక్స్టెన్షన్ అయ్యే వాళ్ళకి అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ కల్పించాలి. కాబట్టి కల్పించిన ఎమ్యూనిటీస్ ఇంకా నేనేం చేయలేదు, ఇంకా చాలా చేయాల్సింది చాలా ఉంది, మనకి రెవెన్యూ చాలా తక్కువగా ఉంది అనే బాధతో కొంచెం అసంతృప్తిగానే ఉంది. ఇప్పుడు అసంతృప్తి అంటే ఇప్పుడు ఈ 50 మంది కార్పొరేటర్లు, ఈ 50 మంది కార్పొరేటర్లతో ఈ 5 సంవత్సరాల జర్నీ హ్యాపీ. కాకపోతే కొన్ని పనులు మనం చేసాం, కొన్ని పనులు మనం చేయలేకపోయామనే తప్పితే అంతకుమించి ఇబ్బందులు ఏమి ఎదుర్కోలేదు మీరు యాజ్ ఏ మేయర్గా? నాకేం ఇబ్బందులు ఏమి ఉండవండి ఎక్కడా కూడా, ఎందుకంటే మనము ఉన్న డెవలప్మెంట్ మనం ఒక పని చేయాలి అని చెప్పినంటే అందరి సహకారం ఉంటే ఏదైనా పని ముందుకు పోయేది. అంటే అండి ఇక్కడ ఏముంటుందంటే ఎవరు ఏది పెట్టినా అల్టిమేట్గా శాంక్షన్ చేయాల్సింది కౌన్సిల్, మేయరు. కాబట్టి మన దగ్గరికే రావాలి కదా ఏది చేయాల్సి వచ్చినా కూడా. అంటే మనకి తెలిసి మన ఇష్టంతో కౌన్సిల్ ఒప్పందంతో మనం చేసుకుంటారు కాబట్టి ఇది పన్న కౌన్సిల్ ద్వారాగా జరిగిందనే ఉంటుంది ఏది పని చేయాలన్నా కూడా. కాకపోతే ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి మనకి తగినంత రెవెన్యూ లేదనే బాధ. ఎందుకంటే మాకు మంచి ఎమ్మెల్యే వచ్చారు, ఆయనకు కూడా ఇంట్రెస్ట్ అన్నీ బాగా చేయాలి, బాగా డెవలప్ చేయాలి, ఆయన లేచిన దగ్గర డెవలప్మెంట్ తప్ప ఇంకో మాట మాట్లాడాడు ఆయన. కాబట్టి అలాగ పనిచేసి అలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళతో పని చేయాలని ఎవరైనా కోరుకుంటారు. కాకపోతే నాకు టైం లేదు,
ఫండ్ లేదు. ఎన్ని పనిచేశారు మేడం ఎమ్మెల్యే గారు? మేము సంవత్సరం కూడా కాదండి. మేము జూలైలో వచ్చాము కదా, జూలై వచ్చాము. రేపు జూలై వస్తే 2 years అవుతుంది అంతే. అదే 16 నెలలు, సంవత్సరంన్నరే చెప్పాలంటే గట్టిగా. సంవత్సరంన్నరే అయింది. ఇంకొక 6 నెలలు కనుక అయితే అప్పుడు ఇవన్నీ అయిపోతాయండి. మేము అనుకునే అన్ని అట్లీస్ట్ స్టార్ట్ చేసేస్తాము. సగం అయిపోతాయి ముందు, పూర్తి కంప్లీట్ గా. నేను ఏదైతే అనుకున్నాను అవన్నీ 50% నేను అనుకున్నవన్నీ ఒక 6 నెలలు టైం ఇస్తే మొత్తం అన్ని కూడా పూర్తి చేసి ఎట్ట కంప్లీట్ అయిన తర్వాత యాజ్ మిమ్మల్ని మేయర్, మాజీ మేయర్ అని చెప్పి పిలుస్తారు మిమ్మల్ని తప్పనిసరిగా. అది సరే, కానీ మేయర్ మాజీ మేయర్కి తేడా ఉంది కదా, పవర్స్ ఉండాలి కదా. పవర్ మీరు ఏదైతే అనుకున్నారో అది చేయాలంటే నేనే చేపిస్తే అది నా పవరు. ఎవరో చేయించిందంటే అది నాకు కాదు కదా, నేను చేయించలేకపోయినా బాధ వేసిద్ది కదా. అదైతే నాకు ఎప్పటికీ ఉంటుందండి. ఎందుకంటే పని చేయాలని ఆశతో ఉండేవాళ్ళము, ఏదో డెవలప్మెంటు ఒక మార్క్ వేసుకోవడానికి వచ్చిన వాడు సరైన నాయకుడు అండి. అలాంటి సరైన నాయకుడితో నేను పనిచేస్తున్నప్పటికీ కూడా నేను ఇంకా కొంత టైం ఉంటే బాగుండు, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేయలేకపోయాను అనేది బాధ అయితే నాకు ఉంది. మరి నేనైతే అనుకున్న కనీసం ఒక 4-5 నెలలు కూడా ఎక్స్టెన్షన్ చేస్తే బాగుండు అనేది నాకు మొన్నటిదాకా లేదు, కానీ వారం నుంచి ఉంది. ఒక 4-5 నెలల కనుక ఎక్స్టెన్షన్ చేస్తే ఆఫీస్ బిల్డింగ్ కానివ్వండి, ఇప్పుడు మా బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేసేవాళ్ళము. అలాగ అన్నీ కూడా కొద్దిగా ఆశ ఉంది. ఇంకా వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మరి మన చేతుల్లో అయితే ఏమీ లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి, ప్రభుత్వానికి నిర్ణయం ప్రకారంగా మనం నడుచుకోవాలి కాబట్టి చేస్తాము. ఏది ఏమైనప్పటికీ నేను ఈ పార్టీలోకి వచ్చిన నన్ను చాలా గౌరవంగా, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అయితే చాలా గౌరవంగా ప్రతి విషయంలో నాతో కలిసి నన్ను తీసుకెళ్తూ వెంట పెట్టుకొని అన్ని విషయాల్లోనూ కూడా ఆయన డెవలప్మెంట్లో నన్ను భాగస్వామ్యాలను చేశారండి. దానికి కానీ వారికి నా కృతజ్ఞతలు. అలాగనే కలిసి నడవడానికి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి జీవితంలో అంటే రాబోయే రోజుల్లోనూ కూడా నేను ఎలా పనిచేస్తానో జాబ్, నేను ఏదైనా సరే ఒక అధికారయుతంగా కాకుండా ఒక జాబ్, ఇది నాకు ఇచ్చిన బాధ్యత కాబట్టి దీన్ని సక్రంగా నెరవేర్చాలనే తలంపే తప్ప నాకు మరొక ఆలోచన. మధ్యలో ఒకసారి మేయర్ గారు అలిగినట్టున్నారు. ఎందుకు? అక్కడ ఏదో ప్రోటోకాల్లో మీ పేరే లేదని బీజేపీ వాళ్ళు సంథింగ్ ఎవరు ప్రోగ్రామ్ అప్పుడు అలిగి. అది అలగడం కాదండి. జనరల్గా ఏదన్నా మనము స్టాచ్యూలు అవి పెట్టేటప్పుడు కౌన్సిల్కి రావాలి. అది అడగడం ఎందుకు అవుతుంది? కౌన్సిల్కి రాకుండా మా పర్మిషన్ లేకుండా ఎలా పెడతారని అడగడం అది నా హక్కు, నా బాధ్యత కూడా కదా. రేపు పొద్దున్న మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కదా అని చేసి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, వాళ్ళకి తెలియక చేశారు, తెలిసిన తర్వాత వాళ్ళే నా దగ్గరకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అలాంటివి వాటిని అలిగేదని మీరు అలానే పెట్టుకోబాకండి. మీరు ఎలాంటి కాంట్రవర్సీ మాట్లాడి జనాల్లో కన్ఫ్యూజన్ చేయకండి. కాంట్రవర్సీ కాదు, ఇప్పుడు అక్కడ మేయర్ గారి పేరేదని మేయర్ గారు అలిగారు అని చెప్పినంటే అందుకోసం దేని కలుగుతారు? మీరు క్లారిటీ ఇచ్చారు కదా అలగలేదని. దేనికి అలగాల్సిన అవసరం ఉన్నది? ఇది నాకు అధికారం ఉంది కాబట్టి నా అధికార ప్రకారంగా అడగాల్సిన బాధ్యత నాకుంది, అంతే. నేను అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడిగాను. అప్పుడు అడిగారు మేయర్ గారు అని చెప్పిన రాలా బయట జనంలో ఒక టాకు, మేయర్ గారు అలిగారు అని వచ్చింది. అందుకోసం నేను మీరు కూడా అలిగారని అంటున్నారు. ఏది 4 నెలలు అయిన తర్వాత. అది కాదు, ఎప్పుడన్నా సరే ఇన్ టైంలో స్పందించండి, కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. నన్ను అడగండి, కరెక్ట్గా చెప్తారు. మీరు గాలిపుకార్లన్నీ మాట్లాడేసి అవే నిజాలని చెప్పి పేపర్లో వేసుకొని ఛానల్స్లో వేసుకొని మీరే ఏమంటారు రేటింగ్లు పెంచుకోవడం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా రాసుకుంటే, ఉన్నట్టుగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అది యాజ్ ఏ మేయర్గా చివరిగా మీరు ఏం చెప్తారు? నేను ఈ 5 సంవత్సరాల కాలంలో నేను పలాని చేశాను, చేయాలనుకుని చెప్పారు ఇప్పుడు దాకా పలాని చేయాలనుకున్నానమ్మా, కానీ అవి కూడా త్వరలో అయిపోబోతున్నాయి, కాకపోతే దాంట్లో నేను పార్టిసిపేట్ లేకపోతున్నానని చెప్పిన బాధ కొంచెం అని చెప్పారు. నేను ఇది చేశాను, ఈ పని నేను సక్సెస్ఫుల్గా చేశాను అని ఏం చెప్తారు మీరు? మేమండి డ్రింకింగ్ వాటర్ విషయంలో ఈ 5 ఏళ్ళు ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్ వాటర్ని మేము SS1లో 2లో కానీ రంగారెడ్డి చెరువులో కానివ్వండి వాటర్ సమస్య అయితే రాలేదండి 5 ఏళ్ళు. దానికి మాత్రం నేను చెప్పగలను. అలాగనే మనకి ఇక్కడ క్లీనింగ్ విషయంలో కూడానండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ ఎవరిన కంప్లైంట్ నా నోటీస్కి వచ్చినాయి అంటే ఇప్పుడు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళ డివిజన్స్లో చూసుకుంటున్నారు. అదివరకు అయితే మేమే చూసేవాళ్ళం ఎక్కువగా.
ఇంకా నేను అన్ని డివిజన్లు తిరగడం, మాస్టర్ ఆఫీస్కి వెళ్ళడం అన్నీ చేసేదాన్ని. కాబట్టి అవంతా శానిటేషన్లో కానివ్వండి అంతా నా మానిటరింగ్ ఎక్కువగా ఉండేది. అలాగనే ఇక్కడ నేను మెయిన్గా రెవెన్యూ ఏంటంటే మనకి నెలకి ఎంత కలెక్షన్ వస్తుంది, దానికి శాలరీస్కి ఎంత అవుతుంది, ఖర్చులు ఎంత అవుతుంది, ఏం మిగులుతుంది, ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్స్కి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని వర్క్ చేయడానికి ముందుకు వచ్చేటప్పుడు కాంట్రాక్ట్స్ కూడా ఆ డబ్బులు ఇచ్చే విధంగా మళ్ళీ వర్క్ చేయడానికి దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ వచ్చేవాళ్ళము. అలాగే ఏ సమస్య అయినా సరే నా దగ్గరకు వచ్చేటప్పుడు కంపల్సరీగా నేను కనుక ఇన్వాల్వ్ అయ్యానంటే అది ఫ్యూ డేస్లోనే సమస్య అయితే పరిష్కారం చేసి, ఇంకా నా నోటీస్కి రాకుండా మరి అక్కడెక్కడ మాట్లాడుకుంటుందానికి నాకేం సంబంధం లేదు. ఇకపోతే నేను అనుకునేవి ఆయన జనార్దన్ గారితో కలిసి చేయాలనుకునేది ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, డైలీ వాటర్ ఇచ్చే దాంట్లో అమృత 2 ఒకటి ఓపెనింగ్, అలాగనే ఇప్పుడు ఈ రోడ్లు మనకు వెడల్పు చేయాలనుకుంటున్నాను అన్నీ కూడా, ఇదొకటి పాత మార్కెట్ దగ్గర కానివ్వండి, అలాగనే మనకి రంగారెడ్డి చెరువు దగ్గర ఇది కానివ్వండి, ఇవన్నీ విషయాల్లో అంటే వాటికంటే శంకుస్థాపనలు అన్నీ చేసేసాము. అది కాదు, కాకపోతే అంత వెడల్పు అయిపోయిన తర్వాత ఒకసారి నేను చూసుకుని నా టైంలో జరిగింది కదా అనే ఒక ఫీలింగ్ ఉంటే కొంచెం గర్వంగా ఉండేది. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, నా ఇంట్రెస్ట్ ఆయన ఇంట్రెస్ట్ ఒకటే కాబట్టి అలాంటి వాళ్ళతో ఇప్పుడు ఒకరికి నలుగురు ఒకే మనస్తత్వం ఉండే వాళ్ళు కలిసారనుకోండి అది ఫాస్ట్గా అవుతుంది, బెటర్మెంట్ ఇంకా బాగుంటుంది, బాగుంటుంది. దానికి నాకు అవకాశం లేకుండా పోయిందే అనే బాధగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బిల్డింగ్ ఒకటి నేను చేయలేకపోయాను, మీ మున్సిపాలిటీ బిల్డింగ్ నాకు చాలా బాధ. అది ఇంకా లాయర్ సుజాత అవుతారు మా నెక్స్ట్. మరి అంటే లా చదువుతున్నప్పుడు లాయర్ అవుతాము. లా అనేది నా అంబిషన్, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. మధ్యలో ఎందుకైతే ఆపేసుకొని మళ్ళీ రాజకీయాల్లోకి రావటం? మీరు టీచర్గా ఉన్నాను కదా అప్పుడు. నేను అంటే అదే మేడం, టీచర్గా ఉన్నారు. టీచర్గా ఉన్నప్పుడు ఈ రాజకీయాల వైపు రాకుండా అప్పుడే అండి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో మనం ఎవరు నిర్ణయించేది కాదండి, మనదే ఎవరు మార్చలేరండి. నేను అనుకోలేదు రాజకీయాలకు వస్తానని, రాజకీయాలకు వచ్చాను. నేను అనుకోలేదు మళ్ళీ రాజకీయాలకు వచ్చిన తర్వాత చదువుతాను అనుకోలేదు. చదువుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది చదువుకోవడానికి వెళ్తా అసలు అడగండి. కాలేజీలో నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తుంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందో. ఒక మేయరు డైలీ కాలేజీకి వస్తున్నారు, కనీసం 2-3 పీరియడ్స్ అన్నా సరే అటెండ్ అవుతున్నారు. ఎంతమంది ఉంటారు మీ సెక్షన్లో? 250 మంది ఉన్నారు. బాగానే ఉంది ఎడ్యుకేషన్, బ్రహ్మాండంగా మంచి లెక్చరర్స్ అండి. అక్కడ అంతా బాగుంది కాబట్టి నేను వెళ్తున్నానంటే బాగుంటేనే వెళ్తాను. చాలా రోజులు గ్యాప్ తర్వాత పుస్తకం పట్టుకోవటం రాసుకోవటం అదేం లేదు. మళ్ళీ నాకు కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి చదువుతుంటే. సబ్జెక్ట్ బాగుంది, నిజంగా భలే సబ్జెక్ట్, అది చాలా బాగుంది. అది ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఇలా చేస్తే రేపు పొద్దున్న ఎవరిని ఇబ్బందులు పడి నా దగ్గరికి వస్తే నేను అవలేలుగా వాళ్ళకి పరిష్కారాలు చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి కమాండ్ అనేది రావాలండి రాజకీయాలు. నేను అందరినీ కూడా ఎంత క్రిటికల్ సమస్య అయినా సరే అందరినీ నేను కమాండ్తో మాట్లాడను, అసలు నొప్పించను, ఎవరిని నొప్పించకుండా వాళ్ళని కన్విన్స్ చేస్తానన్నమాట. ఇది కమాండ్ కన్విన్స్ అనుకోండి ఇంకా అసలు ఎదురు ఉండదు అనమాట. నాకు అలా రావాలి, నేను కమాండ్ చేయకుండా ఓన్లీ కన్విన్స్ చేస్తాను. లా ద్వారా సెకండ్ లైఫ్ రావాలి. ఇప్పుడు నా నాయకులు చూస్తున్నాం కదా, మా ఎమ్మెల్యే గారిని చూస్తున్నాను కదా, ఆయనకి ఏదైనా ఇష్టం లేదనుకోండి, ఇది కాదు, కుదరదురా, దీనివల్ల నష్టం జరుగుతుంది, అది మంచిది కాదు, ప్రజలందరూ దాన్ని అనుసరించాలి, దాన్ని మెచ్చుకోవాలని అంటూ ఉంటారు. దెబ్బకి అందరూ నోరు మూసుకొని వెళ్ళిపోతారు. దానికి ఎవరు సమాధానం? నేను అలా చెప్పలేను. ఎందుకంటే పాపం వాళ్ళకి నాకేంటంటే అందులో ఎమ్మెల్యే గారు నాకు నచ్చేది ఏంటంటే ఎవరిలో న్యాయం ఉన్నదో వాళ్ళకే న్యాయం చేస్తానని ఓపెన్గా చెప్పేస్తాడండి. నిజంగా అది నేను ఎక్కడ చూడలేదు అలాగా. ఇలా కూడా మాట్లాడొచ్చా అని ఆయన దగ్గర కూర్చొని అనిపిస్తుంది. అక్కడ చూసిన తర్వాత లాయర్ అవుతాను. అవును, అంతే. నల్లకోటలో చూస్తాను నిన్ను. ఏమన్నా అండి నల్లకోటలోనే చూడండి. అంటే అది నేను ప్రాక్టీస్ చేస్తానా ఏమిటనేది కాదండి, లా చదవడం అనేది నాకు ఇంట్రెస్ట్. చిన్నప్పుడు ఈ కోర్ట్ సీన్లు వస్తే నేను చాలా ఇంప్రెస్ అవుతూ ఉండేదాన్ని సినిమాల్లో. చాలా బాగుంది కదా అలా ఉండాలని. కాకపోతే నాకు లా వచ్చింది, బీఈడి 2 వచ్చినాయి నేను రాసేటప్పుడు. కాకపోతే బీఈడి బెటర్ దాని లా అని అప్పట్లో మా నాన్నగారు చెప్పడం వలన తొందరగా గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయితే మంచి జీవితం వచ్చింది, హ్యాపీగా ప్రశాంత జీవితం అని చెప్పేసి అని అనుకున్నాయి. ఇంకా ఏదో లాగిచ్చాము. ఆ ప్రశాంత జీవితం నుంచి అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది? అదే మరి మనం చెప్పలేం, తల రాతను ఎవరు మేయర్ అవటం కోసం.
సరే ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చి ఇంకా ఏదో జరిగిపోయింది. ఇక్కడ నుంచి ఈ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పటి నుంచి ఉండే లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని ఎవరు వేలు చూపే విధంగా నేనైతే ఎక్కడ ఏమీ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా మేయర్ సుజాత గారు బాగా చేశారు. అందరు వచ్చిన అందరితో బాగా మాట్లాడేవాళ్ళు. వచ్చిన ఏదైనా పని అడిగితే చేశారు. ఆ పేరు అయితే సంపాదించుకున్నాం. అంతవరకు సాటిస్ఫాక్షన్. కాకపోతే డెవలప్మెంట్ ఇంకా చేయాలనేది దాంట్లో కొంచెం బాధ. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకా లాయర్ సుజాతగా మిమ్మల్ని చూస్తాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రయత్నాలు కూడా ఉన్నాయా? ఎందుకు ఉండవండి? ఒక ప్రజా జీవితానికి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయాలంటే దానికి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి ఒక తొలి మెట్టు ఒకటి పడింది. తర్వాత మేయర్ టు లాయర్, లాయర్ టు ఎమ్మెల్యే. ఏదైతే నగర మేయర్గా నేను కొన్ని అనుకున్నాను, కొన్ని చేయలేకపోయాను. కానీ ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో నాతో పాటు ఉన్నటువంటి సహా కార్పొరేటర్లు కానీ అందరి సహకారంతో నేను కొన్ని డెవలప్ చేశాను. కానీ ఏదైతే ట్రంక్ రోడ్డు విస్తరణ కానీ, అదేవిధంగా అమృతట్టు మంచినీటి పథకం కానీ, ఇట్లాంటి కొన్ని పథకాలు నా హయాంలో అయి ఉంటే నాకు ఇంకా మంచిగా పేరు ఉండేది. కానీ మా ఎమ్మెల్యే గారు సహకారంతో నేను అనుకున్న ఏదైతే కొన్ని పనులన్నీ చేయగలిగాను. 70% ఫుల్ఫిల్ చేశాను. ఇంకో 30% కూడా ఉంటే ఇంకొక 4-5 నెలలు అవకాశం ఉంటే మేయర్గా ఇంకా నగరాన్ని ఇంకా అభివృద్ధి పదాలు ఉంచడానికి నేను పనిచేసేద్దానని అని చెప్పి మేయర్ గారు చెప్తా ఉన్నారు. ఓకే మేడం, మీరు అనుకున్నట్టుగా సాటిస్ఫైగానే మీరు ఈ మేయర్ పదవిని బాగానే ఇచ్చేశారు ప్రజలకి. అట్లాగే మీరు మంచి మరలా లాయర్గా, నెక్స్ట్ మరలా ఎమ్మెల్యేగా కూడా మీరు మంచిగా రాణించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. సరే, మీరు అనుకున్నట్టుగా మంచిగా లాయర్ అయ్యి ఆ తర్వాత మరలా రేపు 2029లో ఎమ్మెల్యే కూడా అయ్యి మంచిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.